ఎవరిని ఎప్పుడు కూడా తక్కువ అంచనేయద్దు, ఎవరిని ఎప్పుడు కూడా చులకనగా చూడొద్దు. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో దేవుడు ఎవరిని ఎలా మారుస్తాడో మనకు తెలియదు. అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణం ఎలాగుంది? నరహంతకుడిగా చంపాలని చెప్పి రోషంతో కత్తి చేత పట్టుకుని వెళ్తున్నాడు. సడన్గా ఏమైందంటే సడన్గా దేవునితోటి ఎన్కౌంటర్ వచ్చిందంట ఆయనకి. దేవుడు మాట్లాడుతూ వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సెకండ్ ఛాన్స్ దేవుడు సంసోనికి ఇచ్చాడు. అద్భుతమైనటువంటి విజయాన్ని చూడగలిగాడు. హల్లెలూయా. జీవితాన్ని తిరిగి కట్టుకున్నాడు, ఆత్మీయతను మళ్ళా బాగు చేసుకున్నాడు, విశ్వాసాన్ని కట్టుకున్నాడు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు, స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజున మీరు కూడా ఈ విధంగా మరి దేవుని రాజ్యంలో మీ జీవితాన్ని మరలా పునరుద్ధరించుకొని, ఎక్కడైతే పడిపోరో, ఏ విషయంలో పడిపోరో మిమ్మల్ని మీరు సరి చేసుకొని దేవుని సందర్భం ముందుకెళ్ళడానికి దేవుడు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్.